పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సినిమాలు చేశారు, పెద్ద పెద్ద నటులతో యాక్ట్ చేశారు. కోట సీను గారి తమ్ముడు ఇవన్నీ ఒక ఎత్తు అయితే సీరియల్స్కి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎవరు పెద్దగా కేర్ చేయరు. ఇంకా అంత గౌరవం కూడా ఇక్కడ దొరకదు. పెద్ద ఆర్టిస్టులకి, సీనియర్ ఆర్టిస్టులకి వచ్చినా కూడా లేవరు, కాలు మీద కాలు వేసుకుని ఉంటారు. ఏదంటే అది మాట్లాడతారు, తెలియకుండా మాట్లాడతారు. ఆర్టిస్ట్ ఎంత పెద్ద ఆర్టిస్టో కూడా వాళ్ళకి తెలియదు. అసలు ఇక్కడ ఏం తెలుసుకోకుండా వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బుల్లితెరలో అంటుంటారు. మీరు దూరదర్శన్లో చేసింది ఒక ఎత్తు అయితే, తర్వాత ఏ అయితే ఛానల్స్ వచ్చినాయో, జీ కావచ్చు, మా కావచ్చు, దాంట్లో వచ్చే ఆర్టిస్టులు అందరూ కొంతమంది ఎక్కువ కన్నడ వాళ్ళు ఉంటారు. ఆ గౌరవం ఉంటుందా సార్ ఒక సీనియర్ యాక్టర్ గా మీకు? ఎందుకు ఉండదండి? ఇప్పుడు కుర్ర బ్యాచ్ ఉంటారండి చాలా. మనకు ఇప్పుడు యాక్చువల్ నటనకు వచ్చిన వాడు మనకి అది ఆయన గౌరవం బ్రహ్మాండంగా పొందాలండి. పైగా నాకు నేను బాలసుబ్రహ్మణ్యం గారు, చక్రవర్తి గారు వీళ్ళతో కూడా, బాలసుబ్రహ్మణ్యం గారు నేను సీరియల్ 3 సంవత్సరాలు చేసాం, శ్రీమతి అని. చక్రవర్తి గారు నేను కలిసి ఉన్నారని చెప్పి 3 సంవత్సరాలు చేసాం. ఎప్పుడు కొంత మన జన్మ సంస్కారం, కొంత స్నేహంతో కొంత. బాలసుబ్రహ్మణ్యం గారు, చక్రవర్తి అట్లాంటి వాళ్ళతో స్నేహం చేయడం చాలా గొప్ప విశేషం అండి. ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? చంద్రగణి శ్రీకాంత్ శర్మ గారు, తర్వాత ఉషశ్రీ గారు, ఎట్లా మహానుభావులతో స్నేహం చేసి ఎందుకంటే అదే ఏళ్ళుపాటి అనంతరామ గారిని ఆయన ఎదుర్కొన్న నీ పేరు ఏంటంటే చెప్పలేము, అట్లాంటి వాళ్ళ స్నేహం చేసాం. నేను వాళ్ళు మాట్లాడుకుంటూ కూర్చొని వింటుంటామే, అదే పెద్ద ఎడ్యుకేషన్. గొప్ప వేదాంత బాలుగారు అసలు గమ్మత్ ఏంటంటే, మీరు ఒకసారి ఒక 5 నిమిషాలు మాట్లాడి బయటకు వచ్చిన తర్వాత మనకు 25 ఏళ్ల మట్టిని తెలిసి అన్నట్టు అనిపిస్తుంది. 25 ఏళ్ల మట్టి మిస్ అయిన ఫీలింగ్ ఉండదు ఆయన. మనం చాలా గొప్ప వ్యక్తి అండి. అసలు వ్యక్తిగత ఏమంటే ఎవరో ఒకరు వచ్చాయండి, ఒకరోజు ఫీల్డ్లో కలిస్తే దూరం నుంచి ఎవరు నమస్కారం అండి వస్తున్నాడు, ఏమండి అంటే మనం అక్కడ ఊటీలో ఆమెను కలిసాం కదా, బ్రహ్మాండ కరెక్ట్, ఎలా ఉన్నారు పిల్ల ఇది అన్నాడు. అనవసరంగా మాట్లాడుతున్నాడు అని బిస్తి రాకు. ఇది వెళ్ళిపోయిన తర్వాత ఏంటి సార్ ఆయన మీకు ఇది శాత మాట్లాడారంటే, శంకరారు 60 ఏళ్ళు ఇప్పుడు నాకు జీవితంలో మొట్టమొదటిసారి కలిసి ఆయన ఏదో చెప్తాడు కదా గుర్తు రావట్లా. 4 మాటలు మాట్లాడాం అనుకోండి, బాలుగారు ఎంత మంచివాడు అంటాడు. అయితే ఏంటి అన్నాం అనుకో, మనతో మంచి అభిప్రాయం దండం పెట్టినాడు కూడా పెంటమండవాడికి అంటాడు. ఎందుకండి లైఫ్ లో హాయిగా ఉండాలంట. సూపర్. ఒకసారి కలిసాము, వాడు కలుస్తామో లేదో తెలియదు. నేను ఎవరో ఎక్కడ చూడలేదంటే అడిగి ఎవరు మహానటుడు తెలియజేస్తే కొంతమంది ఉంటారు, పెద్ద యాక్టర్ దగ్గరికి వెళ్తే అయితే అభిమాని ఏంటంటే నువ్వు తొక్క అంటారు. తప్పు కదా. అలాగే బాబట్ట ఎవరి పక్కన మీరు లాగారంటే లాగేస్తాడు, అది వేరే సగం. అది ఉండాలి. చిరంజీవి గారు వాళ్ళు అందరూ ఉన్నారంటే మాట్లాడి బిహేవ్. మా బ్యాంక్ ఆఫీసర్ సార్ని వచ్చి ఏదన్నా షూటింగ్ చూపించమంటే వెళ్తాం కదా, చిరంజీవి గారు చూపిస్తుంటారు కదా, ఆదివారం రాడు మీరు ఆదివారం మీ ఆఫీస్ వాళ్ళతో ఫోటో లేకపోతారు బాబు సరదా గారు కాదు సార్ అంటే 2 శాతం పిల్లలు మా శంకరారు మాకు తెలుసు. అసలు ఆ మాట్లాడే పాయింట్ అంతే. వాళ్ళే ఎప్పుడు మనం తీసుకెళ్ళండి చిరంజీవి గారు ఎంత బాగా మాట్లాడారండి అని వాళ్ళు చెప్పుకుంటారు. ఆయన పెద్ద అది ఉండాలండి. అది ఆయన ఎవరో ఫోటో తీర్చాడు కూడా మా బ్యాంక్ ఆయన కనిస్తే వాళ్ళు అరే ఫోటో ఎవరా అంటే ఆయన ఫోటో మెడ్రాస్ పంపించారు. ఆయన గుర్తులేవు కానీ అట్లా చెప్తున్నా. అవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటాం? ఆ బిహేవియర్ అనేది అది వస్తుంది సార్, అది ఉండాలండి ఇప్పుడు లైఫ్ లో. లేకపోతే ఉంది ఎవడంతటి వాడు ఆడండి, ఎవడి పెద్ద పెద్ద కోట్లు సంపాదించిన దిక్కుదేవాణం లేదు. హాయిగా ఉన్నవాడు సుఖంగా ఉంటాడు. కంటెంట్మెంట్ ఒక పాయింట్ ఉండాలి.